పాకిస్తాన్కి పీఓకే 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. అది మొన్నే జారీ చేసింది, మనం చూసాం కదా. మీరు గనక మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మేము స్వతంత్రాన్ని ప్రకటిస్తాం, అసెంబ్లీ సాక్షిగా స్వతంత్రాన్ని ప్రకటిస్తాము. ఆ తర్వాత మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పీఓకేని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి జేఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అలా ప్రకటించింది. దీనికి తోడేమొచ్చేసి ఇప్పుడు కశ్మీర్కి చెందినటువంటి యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ పార్టీ కూడా దానికి సపోర్ట్గా నిలిచింది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ మీడియాతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి నిర్బంధాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలు, దాడులు, మానవ ఉల్లంఘన ఇలాంటివన్నింటి మీద కూడా కశ్మీర్కి చెందినటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏకముక్తంగా అందరూ కలిసి ముక్త కంఠంతో ఈ యొక్క అన్యాయాల గురించి మాట్లాడండి అంతర్జాతీయ సమాజం ముందని చెప్పి వీళ్ళు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది, కాశ్మీర్కి చెందినటువంటి యునైటెడ్ పీపుల్స్ పార్టీ. అయితే పీఓకేలో ఏదైతే నిరసనలు ఉన్నాయో అక్కడ ఈద్గా మైదానంలో అక్కడ పోలీసులు కాల్పులు జరిపితే నిన్న 6 మందికి పైగానే చనిపోయారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజలు వెనక్కి తగ్గకుండా ప్రజలు, చిన్నపిల్లలు వైట్ బట్టలతో అంటే తెల్ల బట్టలతో నిరసనలు అయితే తెలుపుతున్నారు. ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సహాయంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ వేలాది మంది అయితే ఇప్పుడు 3 రోజులుగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ఇప్పుడు చాలామంది పాదయాత్ర, ఈ పాదయాత్ర చేయడానికి కూడా వేల మంది అయితే సిద్ధంగా ఉన్నారు. ఇది జరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తన యొక్క సమస్యలు తెలుస్తాయని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది. కానీ తన యొక్క అణచివేతను మాత్రం వదులుకోవడం లేదు. మరి ఈ అల్టిమేటం జారీ చేశారు కాబట్టి మరికొన్ని గంటల్లో ఈ యొక్క గడువు ముగిసిపోద్ది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పాకిస్తాన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళని అణచివేయడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది.